చాలా మందికి డౌట్ ఉంటదండి, అస్తమానం మన సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నట్లయితే మన సిబిల్ స్కోర్ అనేది తగ్గుతూ ఉంటదా అంటే ఖచ్చితంగా తగ్గదండి. ఎందుకంటే మన సిబిల్ స్కోర్ ని మనమే గన చెక్ చేసుకున్నట్లయితే దాన్ని మనం సాఫ్ట్ ఎంక్వైరీ అంటాం. ఒకవేళ మనమే గనుక బ్యాంక్ కి వెళ్లి లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ని అప్లై చేసి ఉంటే ఖచ్చితంగా బ్యాంక్ సిబ్బంది మన పైన హార్డ్ ఎంక్వైరీ చేస్తారు. హార్డ్ ఎంక్వైరీ ద్వారా మన సిబిల్ స్కోర్ తగ్గుతుంది. ఇలా తరచుగా బ్యాంక్ సిబ్బంది మీ సిబిల్ స్కోర్ ని చెక్ చేయడం, హార్డ్ ఎంక్వైరీ చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మనమే గనుక బ్యాంక్ కి వెళ్లి ఒక లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ని అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ సిబ్బంది మన సిబిల్ స్కోర్ ని చెక్ చేస్తారు. అలా మన సిబిల్ స్కోర్ బాగుంది అంటే ఖచ్చితంగా లోన్ లేదా క్రెడిట్ కార్డ్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా తరచుగా మనం పలు బ్యాంక్స్ కి వెళ్లి లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ని అప్లై చేయడం వల్ల కూడా మన క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దానికోసమే మీరే గనుక లోన్ లేదా క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలి అంటే విత్ ఇన్ 14 డేస్ లోనే మీరు అప్లై చేయండి. ఇలా 14 డేస్ లో అప్లై చేయడం వల్ల ఎన్నిసార్లు అయితే మీరు 14 డేస్ లో అప్లై చేసి ఉంటారో ఇవన్నీ కూడా ఒకే 14 డేస్ లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మీ సిబిల్ స్కోర్ కూడా తగ్గే అవకాశం ఉండదు. ఇలాంటి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి macfees.in కి.